హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫర్టిలైజర్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట. మనకు అందరికీ అందుబాటులో ఉండే ఫర్టిలైజరే. ఈ సమ్మర్లో కూడా మన ఇంట్లో ఉన్న పూల మొక్కలు, మొగ్గలు, పువ్వులు అండ్ ప్లాంట్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఫ్లవర్స్ వచ్చే ఫర్టిలైజర్ అనమాట. ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఫ్రెండ్స్, అండ్ మొగ్గలు రాని చెట్టు కూడా పువ్వులు పూస్తుంది అండ్ ఆకులు కూడా చాలా పచ్చగా గ్రీనరీగా వస్తాయి అండ్ ప్లాంట్ కూడా బుషిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు వీడియో స్కిప్ చేయకుండా ఇచ్చే ఫర్టిలైజర్ మీరు చూడండి. ఇప్పుడైతే ఈ ప్లాంట్కి మనము మెయింటెనెన్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సమ్మర్ వస్తే ప్లాంట్స్ చనిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ చూడండి, మన నర్సరీలో ఉన్న ప్లాంట్స్ నేను స్పెషల్గా మన వీడియోస్ కోసమే నేను కుండీలో పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపుగా నేను ఒక 30 ప్లాంట్స్ అయితే నేను డెవలప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఏ విధంగా వస్తున్నాయో. మెయింటెనెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొక్కకి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఆ మెయింటెనెన్స్ మనం చేస్తూ ఉంటేనే న్యూ బ్రాంచెస్ వచ్చేసి ప్లాంట్ హెల్తీగా డెవలప్ అవుతుందన్నమాట. ఫర్టిలైజర్ ఒక 15 డేస్కి ఒకసారి, ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్లాంట్ కటింగ్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత మనము మొక్కకి ఫర్టిలైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పువ్వులు పూసాక ప్లాంట్ అనేది వీక్ అయిపోతుంది కాబట్టి మనము కొద్దిగా మొక్కకి మనం మళ్ళీ ఫ్లవర్స్ రావడానికి ఎరువు అనేది అందిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన మొక్కలు ఎప్పుడూ నాన్ స్టాప్గా మనకి ఏ కాలమైనా సరే పువ్వులు పూస్తూనే ఉంటాయన్నమాట. అని మెయింటెనెన్స్ ఒకటి చేస్తూ ఉండండి. ఓకే, చూసారు కదా, చక్కగా మనం మెయింటెనెన్స్ అయితే చేసాము. ఆల్రెడీ మా వాళ్ళు వాటరింగ్ చేశారు ప్లాంట్కి. అండ్ ఇప్పుడైతే కొద్దిగా మట్టి అయితే తగ్గిందనమాట. కొద్దిగా మనము ఫ్రెష్ మట్టిని యాడ్ కూడా చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడైతే మనము వాటరింగ్ చేసినప్పుడు మట్టి అనేది పోయిందనమాట. అందుకని ఫ్రెష్ మట్టిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మట్టి తగ్గినప్పుడు ఈ విధంగా మీరు ఫ్రెష్ మట్టిని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి మన మొక్క వేర్లకి బలాన్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, కొత్త ఆకులు రావడానికి, పువ్వులు, మొగ్గలు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మన మొక్కకి. అందుకని మీరు ఎప్సమ్ సాల్ట్ ఈ విధంగా మీరు కటింగ్ చేసిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. మీ ప్లాంట్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. గ్రోతింగ్ చాలా బాగుంటుంది. చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది అనమాట ప్లాంట్ వచ్చేసి. Thank you for watching. Please subscribe. Take care. Please like, share, subscribe.